నమస్తే. నేను మీ హరిత. ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులతో రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూనే ఉంటారు. ఒక్కోసారి సర్జరీ కూడా అవసరం పడుతుంది. అయితే ఆ సర్జరీతో అవసరం లేకుండా సింపుల్ ట్రీట్మెంట్‌తో తగ్గిస్తామంటున్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ ధార. ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి హరిత గారు. మీ గురించి చాలా విన్నాం. కొన్ని వేల మందికి మీరు పెయిన్ రిలీఫ్ కల్పించారు. చాలా వింటున్నాం కూడా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీ పేరు వినిపిస్తుంది. ఇక్కడికొస్తే ఏదైనా మ్యాజిక్ చేస్తారా మీరు? అదే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మోకాలు నొప్పి అనగానే అది పెద్ద జబ్బు, హ్మ్. ఇది ఇంకా జబ్బు తప్పదు, ఇంక పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు తీసుకోవాలన్న అపోహ అందరికి ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంజెక్షన్ అనగానే ఇదేదో మ్యాజిక్, హ్మ్. టక్కన అట్లా థర్డ్ మన్ మొత్తం చేంజ్ అయిపోయి ఇంకా నేను అస్సలు నడవలేని వాడిని పరిగెత్తడము, అసలు పని చేయలేని హౌస్ వైఫ్ మొత్తం ఇంటి పని అంతా చేస్తాను కూడా చాలా తప్పది. అపోహ ఏంటంటే మోకాలు నొప్పి రావడము అన్నది జబ్బు కాదు. మోకాలు నొప్పి అన్నది మనము డైలీ చేసే యాక్టివిటీస్ వల్ల వచ్చే ఒక మార్పు అంతే. సో ఆ డైలీ యాక్టివిటీస్ వల్ల వచ్చే మార్పు కాబట్టి ట్రీట్మెంట్ కంటే ట్రీట్మెంట్ లేకుండా ముందే జాగ్రత్త కూడా పడవచ్చు. హ్మ్. కానీ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ఏదైతే కండిషన్ వల్ల మనం బాధపడుతుంటామో ఆ బాధపడుతున్నది మన చేతుల్లోనే ఉండి కంట్రోల్ చేసుకోగలిగితే హ్మ్. అది రానికుండా కూడా చూసుకోవచ్చు. సో ఈ మోకాలు నొప్పి అన్నది జనరల్గా ఎందుకు వస్తుంది? డే టు డే లైఫ్. డే టు డే లైఫ్లో ఏ వయసులో వాళ్ళకి వస్తుంది? ఏజ్ నెమ్మదిగా ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు 20-25 నొప్పి రాదు, 35 రాదు, 35 నుంచి లైట్గా స్టార్ట్ అంటే అవ్వచ్చు. 20, 25 ఆ ఏజ్‌లో ఒబేసిటీ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి తక్కువ, కదా? చాలా తక్కువ, హ్మ్. చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు మనకి ఎలాస్టిసిటీ ఉంటుంది, బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుంది, అన్ని లిగమెంట్స్ బాగుంటాయి, మన బోన్స్ బాగుంటాయి, కార్టిలేజ్ బాగుంటుంది. తక్కువ రావచ్చు, ఇప్పుడు హ్మ్. ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పులంతా కూడా 55 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 35కి వస్తున్నాయి. హ్మ్. 35 ఎందుకు వస్తున్నాయంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఒకటేంటంటే అందరూ గమనించాల్సింది, ఇది పెద్ద జబ్బు కాదు కాబట్టి, ఇది మన చేతిలోనే కంట్రోల్ ఉంటుంది కాబట్టి, ప్లస్ ఒకవేళ మీకు మోకాలు నొప్పి వచ్చింది, అది అరుగుదల వల్ల వచ్చింది అని తెలిస్తే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళకుండా చాలా సింపుల్ ట్రీట్మెంట్సే ప్రాపర్గా చేయగలిగితే మంచి రిలీఫ్ వచ్చి, పెయిన్ రిలీఫ్ వచ్చి మనం హ్యాపీగా అంటే జీవించవచ్చు. మోకాళ్ళ నొప్పులంటే ఒక సాధారణ సమస్యగానే తీసుకోవాలి. అంత పెద్ద సమస్య కాదు అంటున్నారు. సో, ఎలాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు జాగ్రత్త పడాలి? మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? ఇప్పుడు మామూలుగా మనం 35 ఇయర్స్ ఉంది అనుకుందాం. హ్మ్. టక్కుమని ఒకసారి నొప్పి వచ్చింది. సో ఏమనుకుంటాం, మనకేంటి అప్పుడే నొప్పి రావడము, సర్లే మనము ఏదో ఏదో ఎక్కువ పని చేస్తుంటాం అనుకుంటాం. ఒక 2 డేస్ అలా అలా భరిస్తాం, తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకో వారం తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కూడా యాక్సెప్ట్ చేయం. సరే అప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. అది 2 డేస్ తర్వాత బాగుంటుంది, 3 డేస్ బాగుంటుంది, మేబీ ఒక నెల కూడా బాగుండొచ్చు. ఈ స్టార్టింగ్ నీకు ఎప్పుడైతే 35 ఇయర్స్లో నొప్పి వచ్చిందో దాన్ని నువ్వు ఏదో మందుల ద్వారా లేదంటే రెస్ట్ ద్వారా ఆయిల్స్ తోటి ఆయింట్మెంట్ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంటే అక్కడ జరుగుతున్న లోపల పాయింట్ ఏంటంటే అక్కడ అరుగుదల స్టార్ట్ అయింది అంటే ఇంకా ఏ నెమ్మది ఏజ్‌లో నెమ్మది. స్టార్ట్ అవుతుందండి? 35 ప్లస్సా? జనరల్గా 30-35లో కొంతమందిలో, 35-45లో కొంతమందికి, హ్మ్. ఎక్కువ మందికి 50 దాటిన తర్వాత. కానీ మీరు అన్నారు కదా ఏ లక్షణాలు ఉంటాయి, హ్మ్. ఈ లక్షణం ఎప్పుడైతే ఒకసారి నొప్పిగా బయటపడి అది మళ్ళీ మళ్ళీ మీకు 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత, 2 తర్వాత రిపీట్ అవుతుందో అదే మనకి లక్షణం. ఏంటి? మోకాలు అరుగుతుంది అండ్ మోకాలికి మనం అటెన్షన్ ఇవ్వాలి, తప్పకుండా మోకాల్ని డాక్టర్ గారికి చూపించుకోవాలి అన్న పాయింట్ తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు కొంతమంది ఒక 4 రోజులు టాబ్లెట్లు వేసుకుంటే 4 నెలలు మళ్ళీ రాదు. కానీ రాదు అంటే అక్కడ సెట్ రైట్ అయినట్టు కాదు, లోపల జరుగుతుంది, అదేదో టైంపాస్గా లేదంటే టెంపరీగా ఆగింది. సో లక్షణము ఎప్పుడు వచ్చినా కూడాను ఆ నొప్పి, మోకాలు నొప్పి వచ్చినప్పుడు అది కానీ ఒక 2-3 మంత్స్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుందంటే ఇమీడియట్గా అనుమానం రావాలి. నాకు మోకాలు అరుగుతుంది, వెంటనే మనం దీనికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెంటనే అసలు ఏం జరుగుతుందో కనుక్కోవాలి. డాక్టర్ని కూడా బ్లైండ్గా నమ్మొద్దు. సార్ నాకేం జరుగుతుంది చెప్పండి, ఒక టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్లో ఏం జరుగుతుంది, ఎందుకు నొప్పి వచ్చిందని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు మోకాలు నొప్పి వస్తే మీ డాక్టర్ గారిని అడగండి, అసలు ఎందుకు వచ్చింది సార్, ఆ భాగం ఏదైతే అరిగిపోయిందో దెబ్బతినిందో నాకు చూపించండి అని అడగండి. అడిగినప్పుడే మీకు అవేర్నెస్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది. దాని ద్వారా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటన్నవి మీరే డిసైడ్ చేసుకోవచ్చు.
ఒక పేషెంట్ డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మోకాలు చిప్ప అరుగుతే దానికి నీ రీప్లేస్మెంటే కదా సొల్యూషన్. అని ఇంతకు ముందు. ఇప్పుడు చాలా చాలా మంచి మార్గాలు ఆపరేషన్ లేకుండా వచ్చాయి. నీ రీప్లేస్మెంట్ ఉంది లేదనట్లే, కొన్ని కేసెస్లో తప్పకుండా నీ రీప్లేస్మెంట్ కలగాలి. కానీ నేనేమంటాను, నీ రీప్లేస్మెంట్ స్టేజ్ వరకు వెళ్ళేమంటే ముందే జాగ్రత్తలు తీసుకున్నాం అనుకో, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తప్పదన్నప్పుడు వెళ్తాం. ఇప్పుడు మోకాలు ఇలా ఉంటుంది, ఇది మోకాలు. మోకాలు అంటే నీ జాయింట్, రెండు పెద్ద బోన్స్ ఉంటాయి, దీని పక్కన లిగమెంట్స్ ఉంటాయి, దీనిపైన మజిల్స్ ఉంటాయి. ఈ తెల్లగా ఉన్నదేమో మెనిస్కస్, ఈ బ్లూగా ఉన్నది కార్టిలేజ్. ఇంతే. మోకాలు చాలా బోలాబాలా జాయింట్, చాలా పెద్ద జాయింట్, 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ 5 స్ట్రక్చర్స్లో ఏదో ఒకటి దెబ్బతినడం వల్లనే నొప్పి వస్తుంది. సో నేనేమంటాను, మీకు మోకాలు నొప్పి వచ్చింది, ఒక వారం 15-20 రోజులు, నెల వరకు మిమ్మల్ని బాధ పెడుతుంది, ట్యాబ్లెట్ వేసుకుని తగ్గుతుంది, మళ్ళీ వస్తుందంటే ఈ 5లో ఏదో ఒకటి దెబ్బతింటుంది. సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 5ని కనుక్కోవడం చాలా ఈజీ. సింపుల్ అల్ట్రాసౌండ్ డైనమిక్ మస్కులోస్కెలిటల్ స్కానింగ్ అని ఉంటుంది. దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఏదన్నా ప్రతిదీ అంతే కదా, ఇంతది ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ అల్ట్రాసౌండ్ స్కాన్లో పూర్తిగా బయటపడిపోతుంది. ఎక్స్రే చూసాం అనుకో, ఎక్స్రే ఓన్లీ బోన్స్ కనపడతాయి. బోన్స్లో మనకు అన్నీ తెలియవు, ఎందుకంటే ఇప్పుడు మజిల్ కనపడదు, లిగమెంట్ కనపడదు, కార్టిలేజ్ కనపడదు, మెనిస్కస్ కనపడదు. సో ఇక్కడ మనం చేయాల్సింది అల్ట్రాసౌండ్స్ కాదు, బెడ్ సైడ్ చేసే అల్ట్రాసౌండ్. దీనికంటే ఎంఆర్ఐ ఉంటుంది, అది పెద్దది, చాలా కాస్ట్లీ, 1 గంట పడుకోవాలా. ఇది 10-15 నిమిషాల్లో అయిపోతుంది. దీంట్లో కంప్లీట్ గా ప్రాబ్లం ఏంటన్నది మొత్తం తెలిసిపోతుంది. సో తెలుసుకున్నప్పుడు ఆ ఇనీషియల్ స్టేజ్లోని, ఇప్పుడు అంటారు, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు 35-40 వచ్చింది నొప్పి, వెంటనే చేసుకున్నాం, వెంటనే సింపుల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం, మనం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి మెడికల్ బుక్లో కూడాను ఏమంటారు, ఆపరేషన్కి వెళ్ళే ముందు అన్ని పద్ధతులు చేసుకొని, తగు జాగ్రత్తలు తీసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, ఇలా చేసుకోవడం వల్ల మీరు ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ స్కానింగ్ వెంటనే కానీ చేయించుకున్నట్టయితే, దాంట్లో జరుగుతున్న ప్రాబ్లం కనుక్కున్నట్టయితే, ఆ స్టేజ్ని అక్కడే మనము ఆ మూల కారణాన్ని కనుక్కొని, ఆ మూల దశలోనే కానీ దాన్ని స్టాప్ చేసాం అనుకో, ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇప్పుడు ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేసాం, అల్ట్రాసౌండ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇలాగ కనపడుతుంది. అంటే డ్యామేజ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చూడండి, ఇక్కడ ఎలా ఉంది, ఈ రెండు ఆ బ్లూ కాస్త రెడ్గా అయిపోయింది. బ్లూ కాస్త రెడ్ అయింది ఏంటంటే, ఈ కార్టిలేజ్ అన్నది అరిగింది, డ్యామేజ్ అవుతుంది. కార్టిలేజ్ ఆ థిక్నెస్ తగ్గిపోయింది. తగ్గడం వల్ల ఏమవుద్ది, ఈ బోన్స్ రెండు రాసుకుంటాయి, రాసుకుంటే నొప్పి వస్తుంది. ఎందుకు కార్టిలేజ్ అరిగితే బోన్స్ రాసుకుంటే నొప్పి వస్తుంది? కార్టిలేజ్ అరిగితే బోన్ మీద చిన్న సైనోవియల్ లైనింగ్ అని ఉంటుంది, అది రబ్ అవుతుంది, అది సెన్సిటివ్ లైనింగ్. అది రబ్ అయినప్పుడు అది ఇన్ఫ్లేమ్ అవుతుంది, ఎర్రగా అవుతుంది, అదే ఎరుపు. అక్కడి నుంచి పెయిన్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కార్టిలేజ్ అరిగింది, సైనోవియం ఎక్స్పోజ్ అయింది, సైనోవియం ఇన్ఫ్లేమ్ అయింది, సైనోవియం నుంచి మనకి నొప్పి వస్తుంది. కొంతమందిలో నీరు కలెక్ట్ అవుతుంది, కొంతమంది కటకటా సౌండ్ వస్తుంది, నొప్పి వస్తుంది. సో ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజెస్లో ఏంటి, ఈ కార్టిలేజ్ అరిగిపోయిన దాన్ని మళ్ళీ ఇలా కానీ చేసుకున్నాం అనుకో, మీరు దీని నుంచి బయటపడినట్టే. అంత ఈజీగా అవుతుందా? అంత ఈజీయే, చెప్పడానికి ఈజీయే, చేయడం కష్టం. పేషెంట్కి అన్నీ ఈజీయే, వినడం ఈజీ, ఇంజెక్షన్ చేసుకోవడం కూడా ఈజీయే. చేసే డాక్టర్కి స్కిల్ ఉండాలి, చేసే డాక్టర్కి ఈ సైన్స్ అవగాహన ఉండాలి, చేసే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎక్కువ కేసెస్ చేసి ఎక్కువ కేసెస్లో పాజిటివ్ రిజల్ట్ పొందిన డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్. ఎందుకు, ఇది కొత్త ట్రీట్మెంట్, పాత ట్రీట్మెంటే, చాలా పాత ట్రీట్మెంట్, ఇది రాలేదు బయటికి. ఆ బయటికి ఎందుకు రాలేదు, చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఒక 8 years నుంచి ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎవరైతే ఎక్కువ కేసెస్ చేసి ఎక్కువ పాజిటివ్ రిజల్ట్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చాలామంది ఉన్నారు డాక్టర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ అరిగిపోయిన గుజ్జుకి మరి ఎట్లా పెంచుతారు సార్, గుజ్జు అరిగిపోయింది, ఎర్రగా అయిపోయింది, సైనోవియము ఎక్స్పోజ్ అయింది, పెయిన్ వస్తుంది, మరి ఎట్లా సార్ అంటే దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేలు కట్ అయింది, బ్లడ్ వస్తుంది. వేలుకి కట్ కాదు, చిన్న సూత్తో గుచ్చుకున్నారు, మీరు ఏదో కుట్టుకున్నారు, బటన్ కుట్టుకున్నారు షర్ట్కి, సూది గుచ్చుకుంది, కట్ కూడా కాల, బ్లడ్ వస్తుంది. ఎందుకు బ్లడ్ వస్తుంది, బ్లడ్ వెజల్స్ నాళాల్లో వెళ్తుంటాయి, పైప్స్లో పోతుంటుంది బ్లడ్, ఆ పైప్కి బొక్కబడింది,
బ్లడ్ వస్తుంది. ఇప్పుడు హోల్ పడితే మనం ఏం చేస్తాం, వెంటనే బ్లడ్ వస్తుంటే ఎట్లా ఒత్తుతాం, అవును 10 సెకండ్స్లో ఆగిపోతుంది. అవును. హోల్ పడిన బ్లడ్ వెజలు రక్తనాళము 10 సెకండ్స్ మీరు ఒత్తితే ఎందుకు ఆగిపోద్ది బ్లడ్? అక్కడ ప్రెస్ చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు మీరు మీ ఇంట్లో పైపుకి బొక్క పడింది, ఇట్లా ప్రెస్ చేసి 10 సెకండ్స్లో ఆగితే ఆగిపోద్దా? ఆగిపోతుంది. దాన్ని కట్టాలి, కుట్టాలి, కాల్చాలి, లేదంటే పడేయాలి బయట. ఇక్కడ ఎందుకు? ఇదే ఇక్కడ కూడా అదే మెకానిజం. మీ బాడీలో బ్లడ్ ఒక బ్లడ్ వెజల్లో పోతుంటుంది, ఒక పైప్లో పోతుంటుంది, పైప్కి బొక్క పడింది, బ్లడ్ వస్తుంది. కానీ 10 సెకండ్స్లో మీరు ఇట్లా గట్టిగా ఒత్తితే ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోతుంది? అది ప్రొటెక్టివ్ మెకానిజం మన బాడీలో. బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్లో ఒక గుణం ఉంది, అది ఏంటంటే ఎక్కడైతే బ్లడ్ వెజల్ హోల్ పడిందో సర్రని కొన్ని లక్షల ప్లేట్లెట్ అక్కడికి వెళ్ళి దాన్ని రిపేర్ చేసేస్తాయి సెకండ్స్లో. అది మన బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ యొక్క గుణం. అదే గుణము మన బ్లడ్లో ఉంది కాబట్టి 20 ml పేషెంట్ బ్లడ్ తీసుకొని 20 మిల్లీలీటర్లు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఒక 20-30 లక్షల ప్లేట్లెట్లు తీసుకొని వాటిని ఇక్కడ వదులుతాం. అర్థమైందా? సో అదేం చేస్తుంది, ఇక్కడ అరిగిపోయిన కార్టిలేజ్ని మళ్ళీ రీమోడల్ చేస్తుంది. ఎంత టైం, ఎన్నిసార్లు చేయించుకోవాలి? ఆ రీమోడలింగ్ ఒక్కొక్కరికి ఆ అరిగిన ఎంతైతే క్వాంటిటీ ఉందో ఆ లెవెల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా అరిగి ఉంటుంది అనుకో, ఇమ్మీడియట్గా ఒక 1-2 మంత్స్లో బయటకు వచ్చేస్తుంది. జనరల్గా బాగా అరిగిన వాళ్ళే డాక్టర్ దగ్గరకు వస్తారు కాబట్టి బాగా అరిగే ఒక 60-70% గుజ్జు అరిగిపోయిన వాళ్ళలో మినిమం 3 to 4 months పడుతుంది. ట్రీట్మెంటే ఒక 1-1.5 month ఉంటుంది. దాని తర్వాత ఒక 2-3 monthsలో అది ఎంతైతే దానికి కెపాసిటీ ఉందో అంత ఆ రీమోడలింగ్, ఆ రిపేరింగ్, ఆ మ్యాట్రిక్స్ రిపేర్ అంతా చేసి దాన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏ స్టేజ్ వరకు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ పనిచేస్తుంది? స్టేజ్ ఏంటంటే చూడండి, పిఆర్పి అన్నది జబ్బుని కరెక్ట్ చేయడానికి కాదు. పిఆర్పి అన్నది మీ పెయిన్ని రిలీవ్ చేయడానికి. పెయిన్ ఎందుకు వస్తుందో ఆ మూల కారణం కనుక్కొని దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా మీరు పెయిన్ రిలీఫ్ అవుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏంటంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది అన్నది. ఇది ఒక పెద్ద డిసీజ్ కాదు కాబట్టి జనరల్గా మనం చేసే పనుల వల్ల వచ్చే ఒక కండిషన్ కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కార్టిలేజ్ మళ్ళీ సెట్ అయింది, రీమోడల్ అయింది, జనరేట్ అయింది, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ అరగ తీసుకోవాలంటే వెంటనే అరగ తీసుకోవచ్చు. దానికోసం నేను ఏ పేషెంట్ను అయినా కానీ ఈ పిఆర్పి చేస్తున్న ఏ డాక్టర్ అయినా కూడాను పేషెంట్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇగో ఇది నేను చేస్తున్నాను, నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది కరెక్షన్ అవుతుంది, ఇది కరెక్షన్ అయిన తర్వాత దీన్ని నువ్వు ఇలా మెయింటైన్ చేసుకోవాలి అని తప్పకుండా చెప్పాలి. అప్పుడు మ్యాక్సిమం మనము వేరే ట్రీట్మెంట్లకు వెళ్లకుండా నొప్పి లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. 3-4 monthsలో వాళ్ళకు రిజల్ట్ కనిపిస్తుంది, పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. మనము చేసే ట్రీట్మెంట్లో ఫస్ట్ సిట్టింగ్లో పిఆర్పి చెయ్యం. ఎందుకు? ఫస్ట్ సిట్టింగ్లో పిఆర్పి చేస్తే నొప్పి తగ్గదు. అందుకని ఫస్ట్ సిట్టింగ్లో వేరే ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. దీంతో ఏమవుతుందంటే పెయిన్ తగ్గుతుంది. ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి ఎందుకు వస్తాడు? చాలా నొప్పితో వస్తాడు, ఆ నొప్పి భరించలేక వస్తాడు. ఫస్ట్ మనం పిఆర్పి చేసిన పెయిన్ తగ్గదు, వాళ్ళకి పిఆర్పి మీద నమ్మకం పోతుంది. ఏది ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చాడు సారు, కొంచెం తగ్గాలి కదా. అందుకని మనం ఏం చేస్తుంటే ఫస్ట్ ఆ బాధ నుంచి తప్పించడానికి పేషెంట్కి ఒక లేజర్ ట్రీట్మెంట్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేస్తాం. పెయిన్ తో కూడుకున్నదా అంటే పిఆర్పి కానీ ఈ రేడియేషన్ అంటున్నారు, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇవి రెండు కూడా చిన్న ఇంజెక్షన్స్. అవి కూడా నొప్పి లేకుండా అనస్థీషియా ఇచ్చి, లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తాం. అంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ఎవరైనా పిఆర్పి చేయించుకోవచ్చా? లైక్ అంటే కొందరికి డయాబెటీస్ ఉంటుంది, వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తారా? పాయింట్ ఏంటంటే మనము ఎక్కడ బాడీలో నొప్పి ఉన్నా కానీ నొప్పి కలుగు చేసే స్ట్రక్చర్ని కనుక్కోకుండా బ్లైండ్గా ఏ ట్రీట్మెంట్ చేసినా అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఏ ట్రీట్మెంట్ అయినా కానీ, అది సర్జికల్ ట్రీట్మెంట్ అవ్వని, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అవ్వని, టాబ్లెట్స్ అవ్వని, థెరపీస్ అవ్వని, ఏవైనా కానీ డాక్టర్గా ముఖ్యమైన కరెక్ట్ అయిన డాక్టర్ లక్షణం ఏంటంటే మీకు ఏ పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంది అనేది కనుక్కోవాలి. సో అన్నిటికీ పిఆర్పి పని చేయకపోవచ్చు. సో ఏ పార్ట్కి అయితే పిఆర్పి పనిచేస్తుందో తెలుసుకునే స్కోప్, తెలుసుకునే నాలెడ్జ్ డాక్టర్కి లేకపోతే పిఆర్పి కూడా ఫెయిల్ అవుతుంది. కొంతమంది అంటారు నేను పిఆర్పి చేసుకున్నాను, అది పని చేయలేదు అంటే ఆ డాక్టర్కి తెలియదు.
అది ఎక్కడ వేయాలా, అది పని చేస్తుందా, ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది కాబట్టి ఆ స్ట్రక్చర్ దగ్గర ఇది వేస్తే పని చేస్తుందా లేదా అన్నది ఆ నాలెడ్జ్ డాక్టర్కి లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. చాలా మంది జరుగుతుంది. ట్రీట్మెంట్ చేసే విధంగా చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ తో చేయించుకుంటే ప్రాబ్లం తిరిగి రాదు. తిరిగి రాకపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో నువ్వు ఎంత బాగా చేసి ఎంత బాగా పేషెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎంత బాగా పేషెంట్ మన మాట విని ఫాలో అయితే మళ్ళీ నొప్పి వచ్చే ఆస్కారాలు అంత తక్కువ ఉంటాయి. పర్మనెంట్ అని చెప్పాము కానీ చాలా తక్కువ ఉంటాయి ఆస్కారాలు. సో మోకాళ్ళు చిప్ప అరుగుదల వరకు వెళ్ళకండి, నొప్పి స్టార్ట్ అయినప్పుడే రండి. ఎవరైనా 1-2 సార్లు అది రిపీటెడ్ గా పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఫ్యూచర్ లో మోకాలు చిప్ప అరుగుదల కాకుండా ఉంటుంది. అక్కడికే ఆపొచ్చు, తర్వాత ఆ చెడిపోయిన దాన్ని రీజనరేట్ చేయొచ్చు. ఆ చెడిపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేసి దాన్ని కరెక్షన్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడే మీ దగ్గరికి వస్తే బెటర్ ఈ విధంగా, ఎందుకంటే ఇంకెక్కువ ప్రాబ్లం చేసుకోకుండా ఉంటారు. ఏ జబ్బని అంతే ఇనీషియల్ గానే కనుక్కున్నాం అనుకో. ఇప్పుడు క్యాన్సర్స్ ఉన్నాయి, క్యాన్సర్ లో ఉన్న అవలక్షణం ఏంటంటే అది బాగా ముదిరిపోయే వరకు బయట తెలియదు, సిమ్టమ్స్ కనిపించవు. సో అదే కానీ ఫస్ట్ స్టేజ్ లో చూసాం అనుకో, టక్కన్ సర్జరీ రేడియేషన్ థెరపీ ప్లస్ కీమోథెరపీతో అయిపోద్ది. దానికి ఉన్న అవలక్షణం అంటే అది బయటపడదు, ఎవరికి ఉందో తెలియదు. అందుకని ఏ డిసీజ్లో కానీ ఏ కండిషన్లో తొందరగానే మేల్కొన్నామంటే హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అంతా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడే 1-2 సార్లు అది రిపీట్ అయినప్పుడే డాక్టర్ గారి సుధీర్ గారి దగ్గరికి వస్తే అది ఫ్యూచర్లో ఎక్కువ కాకుండా మోకాలు చిప్ప అరుగుదల వరకు వెళ్లకుండా దాన్ని నివారించవచ్చు. సింపుల్ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.